యూట్యూబ్ ఛానల్. నమస్కారం, నేను మీ లక్ష్మీ నరసింహ, సైన్స్ ఆఫ్ యోగా థెరపీస్. అండ్ మీ అందరికీ సుపరిచితుడు. సుమన్ టీవీలో ఎన్నో వందల ఎపిసోడ్లు చేసి మీ అందరి ముందు నేను యోగా ఒక టీచరే గుర్తింపు తెచ్చుకున్నాను. దానికంటే మక్కువగా మనం నేర్చుకున్నటువంటి SOYT సైన్స్ ఆఫ్ యోగా థెరపీస్ని మనం అందరం నేర్చుకుంటున్నాం. దానిలో భాగంగా నా సీనియర్ సుమన్ ఉన్నారు, దాంతోపాటు కల్పన గారు, దాంతోపాటు అపూర్వ గారు. వీళ్ళందరూ కూడా సైన్స్ ఆఫ్ యోగా థెరపీస్ని చాలా మక్కువతో నేర్చుకుంటున్నారు. అంతేకాకుండా సైన్స్ ఆఫ్ యోగా అంటే అసలు ఏంటి, సైన్స్ ఆఫ్ యోగాలో ఉన్నటువంటి రహస్యం ఏంటి, యోగాకి సైన్స్ ఆఫ్ యోగాకి తేడా ఏంటి, ఇప్పుడు సుమన్ గారి మాటలో మనం తెలుసుకుందాం. నమస్కారం సుమన్ గారు. ఒకసారి నమస్కారం అందరికీ. సైన్స్ ఆఫ్ యోగాకి వేరే యోగాకి ఏం డిఫరెన్స్ అంటే, సో ఇది కూడా యోగాలో ఒక పార్ట్. యోగాలో ఇదేం సపరేట్ అని కాకుండా ఇక్కడ మేము ఎక్కువగా ఫోకస్ చేసేది ఏంటి అంటే ప్రతి దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ని ఇస్తూ వెళ్తాం. ఇప్పుడు ఒక ఆసన ప్రాక్టీస్ చేస్తున్నారంటే ఆ ఆసనాల్స్లో ఎన్ని మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ఏ న్యూరలాజికల్ సిస్టమ్ ఇన్వాల్వ్ అవుతుంది, ఏ ఆర్గన్స్ ఇన్వాల్వ్ అవుతుంది, సో అవన్నిటిని తెలుసుకొని ప్రాక్టీస్ చేస్తాం. మీరు కామన్గా ఎక్కడో ఒక చిన్న లైక్ 1 month టీచర్ ట్రైనింగ్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి యోగా నేర్చుకున్నా యూ విల్ గెట్ ద 100% లైక్ మీకు మంచి రిజల్ట్ వస్తుంది, లేదు అనట్లేదు. దట్స్ అ గిఫ్ట్ ఆఫ్ యోగా. బట్ దాన్నే మీరు ప్రాపర్గా ఏ మజిల్ని ఎక్కడ యాక్టివేట్ చేయొచ్చు, ఎలా యాక్టివేట్ చేయొచ్చు, ఏ నర్వస్ సిస్టమ్ని ఎలా మీరు వర్క్ చేయించవచ్చు, సో ఏ ఆర్గన్ని ఎలా వర్క్ చేయించవచ్చు, దీన్ని మీరు తెలిసి చేయించినప్పుడు ఇంకా ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది. అంటే వాళ్ళకు 1 weekలో 10 daysలో వచ్చే రిజల్ట్స్ మీకు ఫస్ట్ డేలోనే దొరుకుతుంది. ఎందుకంటే మీరు స్పెసిఫిక్గా ఓరియంటెడ్గా వర్క్ చేస్తున్నారు. సో ద ఎయిమ్ ఆఫ్ ద సైన్స్ ఆఫ్ యోగా ఇస్ విత్ అ ప్రాపర్ మెడికల్ గైడెన్స్ అండ్ ప్రాపర్ సైంటిఫిక్ ఎవిడెన్స్తో పాటు స్పెసిఫిక్గా మీకు కావాల్సిన రిజల్ట్ని ఇవ్వడానికి ప్రాక్టీస్ చేయడాన్నే సైన్స్ ఆఫ్ యోగా అని ఇక్కడ నేర్చుకుంటున్నాం. అండ్ దీన్ని చెప్పిస్తున్న డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ.